నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా. ప్రతి వ్యక్తి జీవితంలో యోగా ఒక భాగం కావాలి. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. జిల్లాలో పారదర్శకమైన ఓటర్ జాబితాను అధికార యంత్రాంగం అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని, ప్రతి వ్యక్తికి యోగా నిత్య జీవితంలో ఒక భాగం కావాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ కాలేజీ నందు నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి న్యాయమూర్తుల శిక్షణా తరగతులకు చిత్తూరు ఎంపీ, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ యోగా ప్రజల నిత్య జీవితంలో ఒక భాగం కావాలని, ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి దైనందిన జీవితంలో యోగా సాధన నిరంతర ప్రక్రియగా ఉండాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్క అధికారికి అభినందనలు తెలిపారు. అధికారులు మరియు సిబ్బంది కృషి వల్లనే యోగా కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రతిరోజు యోగా తప్పకుండా పాటిస్తే ఆరోగ్యం ఎంతో బాగుంటుందని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను, ప్రశాంతమైన జీవనాన్ని గడపగలమని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఈ అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 18 గంటలు మన కోసం పనిచేస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. యోగాను నెల రోజుల కార్యక్రమంగా కాకుండా నిరంతర జీవన విధానంగా భావించి సాధన చేయాలని, యోగా ద్వారా ప్రజల మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. శ్వాస మీద ధ్యాస నిలిపి ప్రతిరోజు యోగా చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, టీడీపీ నాయకులు, స్థానిక అధికారులు, పీవీకేఎన్ ప్రిన్సిపల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వేరు, యోగాసన వేరు. యోగా జీవితం అంటే క్రమశిక్షణతో కూడిన, క్రమశిక్షణ అంటే ఒక క్రమశిక్షణ కాదు, ఆరోగ్యం, దైనందిన జీవితం, తల్లిదండ్రుల పట్ల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల పట్ల క్రమశిక్షణ, సమాజంలో మొత్తం క్రమశిక్షణ అనే పదానికి డెఫినేషన్గా వినపట్లేదా? మొత్తం క్రమశిక్షణకి ఉదాహరణగా నిలబడటం అంటే యోగా జీవితం. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, ఒక కవి గారు ఎట్లాగో మన ఈరోజు ఈ సమాజంలో ఈ రోజున్న పరిస్థితిని చూసి చక్కగా వివరించారు. ఒక ఆయన వెతికి వెతికి చూస్తే ఎక్కడో ఒకటి దొరుకుతాడు అని. ఎందుకంటే ఆయన మాట్లాడే మనిషి ఎవరంటే ఈ యోగా మనిషి, ఈ క్రమశిక్షణ గల మనిషి. ఆ మనుషులు కనపడట్లేదు. సో వాళ్ళని క్రమశిక్షణగా, వాళ్ళని చక్కగా పెంచాలంటే మనమైతే దాటిపోయాం. మనకున్న ఒకే ఒక గురుతర బాధ్యత ఏంటంటే మన పిల్లల్ని తీసుకొని రావడం. మన పిల్లలకి ఇంట్లో ఎట్లాగా తల్లిదండ్రులు క్రమశిక్షణ నేర్పిస్తే వస్తుంది. క్రమశిక్షణ పుట్టుకతో, జీన్స్తో కొంచెం వస్తుంది, 5% ఉంటుంది జీన్స్తో. మిగతాదంతా కూడా ఇంట్లో మనం నేర్పించాలి. నేర్పించాలంటే మనం లెసన్ లాగా చెబితే రాదు, మన ప్రవర్తనతో వస్తుంది. ప్రవర్తిస్తాం. మన ప్రవర్తన చూసి తండ్రిని చూసి పిల్లవాడు పెరుగుతాడు, తల్లిని చూసి కూతురు కానీ బాబు కానీ పెరుగుతాడు. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి. తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా ఉంటే యోగా జీవితం గడిపితే, పిల్లల యోగా జీవితం గడిపితే, అట్లాగే వచ్చి కాలేజీలో కూడా యోగా జీవితం గడుపుతారు. వాళ్ళ జీవితం బాగుంటుంది. అయితే ఫిజికల్గా బాగుండాలంటే యోగాసనాలు తప్పనిసరి. ఈ యోగాసనం అనేది ఇంతకు మనకి పూర్వకాలం నుంచి వస్తూ ఉంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
ధ్యానం చేయడం కాన్సన్ట్రేషన్ కోసం అనేది దాని కాన్సిక్వెంట్ ఎఫెక్ట్స్. మీరు కానీ యోగా చేస్తూ ఉంటే ధ్యానం లాగా వస్తుంది, కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. దానివల్ల వచ్చే రిజల్టెంట్ కానీ ఫిజికల్గా మాత్రం యోగా చేయాల్సిన అవసరం. సో ఇంతగా ప్రచారం చేస్తున్నా ఇప్పుడు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టారు. ఇంతకుముందు మనకి అనార్గనైజ్డ్గా ఉండేది, ఎవరికి తెలిస్తే వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టారు. కాబట్టి గవర్నమెంట్ కూడా స్పాన్సర్ చేస్తుంది. కానీ గవర్నమెంట్ బాధ్యత ఒకటే కాదు, మనందరి బాధ్యత ఉంది. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ప్రజలకు ఒక వరం లాంటిదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. గురువారం సాయంత్రం చిత్తూరులోని 47వ వార్డు పరిధిలో నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్తో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో కలిసి ఇంటింట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలు సూపర్ 6 పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అనే అంశంపై అడిగి తెలుసుకున్నారు. సౌకర్యవంతమైన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా 47వ డివిజన్కు 30 లక్షల రూపాయల నిధులను వివిధ అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పలువురు అధికారులు పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు. గుడికాడ ఒక రోడ్డు ఉంది కదా మనం. ఓకే, ఇప్పుడు ఒక పని చేయండి, ఈ పక్కకు ఒక 15, ఆ పక్కకు 30 లక్షలు గ్రాంట్ ఇస్తా. ఇంకా మీ సార్ని అడిగి మీరు యాడ్ కావాలి వేసుకోండి. 30 లక్షలు ఇస్తా, ఇంకా అంతకంటే యాడ్ ఇచ్చేది ఒక వార్డుకి. 30 లక్షలు ఇస్తా ఉన్నా కదా, మీ సార్ని అడిగి యాడ్ ఏం కావాలో వేయించుకోండి, మాట ఇచ్చుండ. అందరికీ నమస్కారం. ఈరోజు సంతపేట 45వ వార్డు 47, 49, 46 వార్డులలో ఇంటింటి ప్రోగ్రాంకి మంచి స్పందన లభించింది. తల్లికి వందనం పడిందని ప్రతి తల్లి కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఒక ఇంట్లో అయితే 5గురు ఉన్నాము, మాకు 65,000 వచ్చిందని వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు. 3 ఉంటే కూడా మా ఇంట్లో 39,000 పడింది అని చెప్తున్నారు. ఒక బిడ్డకు రాలేదు, ఈరోజు వస్తుంది అన్నారు సార్. మాకు సంతోషం అని కూడా తెలియజేయడం జరిగింది జనాలు. సో ప్రజలందరూ కూడా గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఒక రోడ్డు, కాలువ, నీళ్ళకి ఎవరు కూడా పట్టించుకునేది లేదంటూ ఇప్పుడే మీరు విన్నారు. నేను 30 లక్షల రూపాయలు 47వ వార్డుకి ఈరోజు ఇక్కడ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని మా ఇన్ఛార్జిగా ఉదయ్ కుమార్ ఇక్కడ ఉన్నాడు, మా క్లస్టర్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాడు. వారిద్దరికీ కోఆర్డినేట్ చేసుకొని ఏది ఇంపార్టెంటో దాన్ని అన్నిటినీ ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా పని చేయమని తెలియజేయడం జరిగింది. సో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి గ్యాస్ రావడం, తల్లికి వందనం, రేషన్ ఇవ్వడం, అలాగే అనేక సంక్షేమ పథకాలని అభివృద్ధిని చూసి వారు ఆనందం వ్యక్తం చేయడం మాకెంతో సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాం. జూలై 1వ తేదీ నాటికి జిల్లాలో 15,71,402 మంది ఓటర్లు ఉన్నారు అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిఆర్ఓ మోహన్ కుమార్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకమైన ఓటర్ జాబితా తయారు చేయడంలో భాగంగా మరణించిన వారి పేర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎలక్షన్ సెల్ అధికారులు సమన్వయం చేసుకుని ప్రతి నియోజకవర్గంలో సచివాలయం వారీగా మరణించిన వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించే ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ల జాబితా తయారు చేసి రాజకీయ పార్టీ నాయకులకు అందజేయడం జరుగుతుందని, అందులో మీ సలహాలు, సూచనలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులైనటువంటి వైఎస్ఆర్సీపీ ఉదయ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం,
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పరదేశి మరియు ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ వాసుదేవన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరం జనాభాకు తగ్గట్టు సిబ్బందిని పెంచడంతో పాటు మున్సిపల్ శాఖలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి పిలుపు మేరకు శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి దాసరి చంద్ర ఆధ్వర్యంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని, పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, చిత్తూరు నగర విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో జనాభాకు తగ్గట్టు అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరికీ వర్తింపజేసే విధంగా చర్యలు చేపట్టాలని, కార్మికులకు ఆరోగ్య రీత్యా మెడికల్ క్యాంప్ నిర్వహించి అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు గోపీనాథ్, రమాదేవి, విజయ్ కుమార్, రఘు, బాలాజీరావు, ఏపీ మహిళా సమైక్య నాయకులు విజయగౌరి, కుమారి, చిత్తూరు మున్సిపల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జయశంకర్, వినాయక, సుబ్రహ్మణ్యం, ఈశ్వర్, బుల్లెమ్మ, సాయి, గోవిందస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు. మనం చేపడుతున్నాం. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులని పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి 10 మందికి ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింప చేయాలని, వారి యొక్క సమస్యల్ని పనిముట్లని అందజేయాలని, అదేవిధంగా ఈ యొక్క మన జిల్లాలో నియమించాలని, తద్వారా కార్మికుల యొక్క సమస్యల్ని ఏదైతే ప్రభుత్వం అగ్రిమెంట్ చేసిందో ఆ అగ్రిమెంట్ ని అమలు చేసే విధంగా ఇక్కడ ప్రభుత్వం అమలు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని తదితర అనేక సమస్యల పైన ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. మన అన్ని 26 జిల్లాలో కూడా జరుగుతోంది. అందులో భాగంగా మన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన శానిటేషన్ కార్మికులందరికీ కూడా పేరు పేరున విప్లవం తెలియజేస్తూ మండి తండ్రులైనా కూడా మన కార్యక్రమం తప్పనిసరిగా జరపాలి, జరిపితేనే ఈ యొక్క ప్రభుత్వాలు కూడా కదలుతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఏఐటియుసి జిల్లా సమితి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీకు ఐక్యత, మీకు ఐక్యత, మీకు ఐక్యత. జై జోల్సీ, జై జోల్సీ, జై జోల్సీ. టీటీడీ ఈవోకు సైబర్ మోసగాళ్ల బాధ తప్పలేదు. ఆయనకు కూడా ఒక షాక్ ఇచ్చారు. ఏకంగా టీటీడీ ఈవో శ్యామలారావు పేరుతో ఫేస్బుక్లో శ్యామలారావు ఐఏఎస్ అనే పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఈ అకౌంట్లో ఈవోకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అప్లోడ్ చేశారు. ఈ విషయం తెలియడంతో వెంటనే శ్యామలారావు స్పందించారు. ఈ ఫేస్బుక్ అకౌంట్ తనది కాదని, దీనిపై విచారణ చేపట్టాలని టీటీడీ విజిలెన్స్ విభాగాన్ని ఈవో ఆదేశించారు. సైబర్ కేటుగాళ్లు ఇలా టీటీడీ ఈవో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారా, వేరే వాళ్ళు చేశారనే కోణంలో ఆరా తీస్తున్నారు. గతంలో కూడా కొందరు సైబర్ నేరగాళ్లు ఐపీఎస్, ఐఏఎస్ల పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫేక్ అకౌంట్లతో డబ్బులు కావాలంటూ కొందరికి మెసేజ్లు పెట్టారు. వెంటనే అధికారులు స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. తిరుమలలో ఆషాఢ పౌర్ణమి గరుడ సేవ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా సర్వ అలంకార భూషితుడైన తన నిత్య వాహనమైన గరుత్మంతుడిపై మాడవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. పున్నమి వెన్నెల్లో విహరించిన మలయప్ప స్వామికి అడుగడుగున భక్తులు మంగళహారతులు పట్టారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 5వ రోజుతో పాటు ప్రతి పౌర్ణమి రోజు అలాగే రథసప్తమి గరుడ పంచమి రోజున గరుడ సేవ నిర్వహిస్తోంది టీటీడీ. గరుడ సేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు చేరుకొని గోవింద నామస్మరణలతో పోరెత్తారు. వీడియో వద్దా అట్లా దూరతారు 2 సార్లు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, టీడీపీ నాయకులు యనమల రామకృష్ణ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాట్లాడుతుందామా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.